అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు. వేరే షాప్ అన్న చూసి అన్ని కానీ ఎట్లా పట్టుకోపోతారు పని ఇవి ఎందుకే ఇవన్నీ? అందరికి బట్టలు మన వాళ్ళకి. ఓ రేపు బర్త్డేకా? మరి నేను చెప్తా, ఎప్పుడో 2-3 నెలల ముందు చెప్పిన. తిరిగే ప్లేస్ లేదు మేము షాపులల్లా. రవీందర్ కానీ లక్ష్మణ్ కానీ వీళ్ళకు ఒక్కొక్కటి మాకు మ్యాచింగ్లు. నవ్వా అవ్వ నీకు దండమే. నరేష్ కట్ట ఉందని చెప్పలే మరి ఇంట్లో. ఉట్టి ఆటోలో కిరాయిలు పెడతారు మీరు, ఈ బండి ఉండం కానీ. సాతుకోళ్ళకి ఇవన్నీ తెమ్మంట తెత్తురా. నిన్న ఒక్క కేక్ తెచ్చో నా తొడలు పోయినాయి. ఓ వర్షం మబ్బు చూడుర్రా. చూడు మనోళ్ళు రేపు క్రియేటివ్ థింగ్స్ బర్త్డే కానీ ఇవన్నీ సామాన్ తీసుకొని వచ్చి వీళ్ళు ఎట్లా చదివారు చూసినా మరి. ఇంకా వంట రూమ్ లో పోయి చూస్తావా? నొప్పులు పెట్టినాయి మొత్తం. కొరిటి నొప్పుల బాధ. ఇక చూడండి మనోళ్ళు ఎట్లా నీట్గా చదివారు. వంట రూమ్ ఇంత ముందు తిస్తే తెలుసు. సత్యం చెప్తాను, ఏం చెప్తాను. మేము ఫిల్టర్ పెట్టి ఇచ్చినాం, ఈ ఊరికి ఆడిడ రావాలి. ఇక మళ్ళీ బోర్లు స్టాండ్ బుక్ చేసి ఏం కలర్? మరి మైదాకు పెట్టుకోవాలి మీరు. ఘోరం మీకు షర్ట్స్ దొరకలేదు తెలుసా. మరి ఇప్పుడు ఏం చేసిన గద్దెచ్చి మీకు దానికి ఆపోజిట్ తెచ్చినాం. నిజంగా జైత్యాల మొత్తం తిరిగినాం. చూపెట్టు లక్ష్మణ్కి. అయ్యో మరి రాజు అని ఏంటి చెప్పలేదు. ఫోన్ చేసి అడుగుతాను. చెప్పలేదు మన చేసిండే చేయలేదు. అటో పోతే గట్టిని తిరగకపోదు. ఇళ్ళకోడు అల్లకోడు మళ్ళీ జైతల గోడిని సందులే గో జమ్మిగడ్డ కానీ అదే అంతా తిరుగుకుంటూ వచ్చినాం. మీ ముగ్గురు షర్ట్స్ కోసం అయితే ఎన్ని షాపులు? 5-10 ఓ మంచిగా పోయినాం. సెల్ తీసుకోవద్దు పాప వాళ్ళందరికి అడ్వర్టైజ్మెంట్. మీ షర్ట్స్ కోసమే బాగా షాపులు తిరిగినాం. మాది ఒకటే చిలుకూరు బాలాజీ అని ఉంటుంది, అల్లనే దొరికినాయి మాయి. కానీ మీటి కోసమే గోని షాపులు తిరిగినాము. ఎన్ని చేసిన పొద్దున్నే లేచి ఇక మన వాళ్ళే పొద్దున్నే బజ్జి ఉన్నమ్మ గిన్ని చేసిండు అర్రా. ఏదో సూపు కూడా 10 రోజు చేయర్రా అంటే ఇక అట్టుకుని అవుతాయి. అబ్బో తినేసిందారా? మంచిగా వేసింది. నైట్ వేసుకునేది, ఇంతకు ముందు వేసుకున్నది. ఇంట్లో ఉండక పచ్చబొట్టు కొడతాం మరి. ఇంకా కాలే శ్రీ, నీ కన్ను ఏం చేసుకుంటావు మరి? ఎడిటింగ్ చేసి చూపెట్టు. ఏమైంది? అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. అబ్బా మంచిగానే ఇస్తుంది కదా సంబరపడే వరకు. పిస అవడం అంతేవే వచ్చుడు. చిన్న చెప్పరా క్రియేటివ్ తీసిన బర్త్డే సందర్భంగా ఏమన్నా రోజు గిట్లా ఏం లీగా కెమెరా పనితనం చూడండి. అబ్బా 1 hour పెట్టినా తప్పలేదు. అలా చేసిన వాళ్ళు కనీసం మన ఇన్స్టాలో కూడా ఫాలో చేయరు. ఏమిటండి మీరు మాట్లాడేది? 3 రోజుల ముందే చేసి పెట్టుకోవాలి. ఇప్పటిలా కాకుండా ఈసారి బర్త్డే కొంచెం డిఫరెంట్ ఉంది. ఏంట్రా ఏమైంది సత్యకి? చూసిందా 149 రోజులు అవుతుంది వీడియో పెట్టాక. రిఫ్రెష్ చేద్దాం అంటే ఈ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ ను మీరు ఈ వీడియోలో చూడచ్చు. మీ దయతోనే మేము ఈ ప్లేస్ లో ఉన్న నిజం చెప్పాలంటే మనతో చెత్త తయారైతుంది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు 500 కూడా 12 నన్ను పనితలేడు.
ముచ్చట ఏంటిదంటే మన క్రియేటివిటీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకెన్నో మంచి మంచి వీడియోస్ అందించిన శ్రీ అన్నకు చాలా చాలా థ్యాంక్స్. I am Bhavishwa. Hi Chinni. My favorite actor is Chinni and all the best for new series. Thank you. క్రియేటివ్ థింగ్స్ వీడియోస్లలో నాకు బాగా అంటే చాలా ఇష్టం. నేను ఆ వీడియో చూస్తే నేను అందులో ఉన్నట్టు నేను ఫీల్ అవుతా. చాలా మంచిగా అనిపిస్తాయి వీడియోలు. By the creative things, I am Gayatri. Hi Sri, Chinni, Satvika. సరే బర్త్డే సందర్భంగా వాళ్ళన్న మనోళ్ళు పోస్ట్ కానీ వీడియో కానీ తీసి అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి ట్యాగ్ చేయండి, మన ఛానల్లో మెన్షన్ చేస్తాం అని చెప్పిన. ఎవరన్నా చెప్పుకుంటే గిట్ట ఈ పడికి మీరు చూసే ఉంటారు. ఎట్లా అనిపించింది? టాటూ చేయించుకున్నారు. నేను ఇప్పుడు దీన్ని ఇట్ట వచ్చి రెడ్ టాటూ చేస్తా. చిన్నికి మస్తుగా అనిపిస్తుంది డ్రెస్ అసలు. ఏమైంది ఉర్రా కోసకు అగ్గి తలిగితే చెయ్యకుర్రా 2-3 చేసుకొని తిందాముర్రా అంటే 12 సంవత్సరాలు బర్త్డే 12 చెయ్యాలనుకుంటే ఏమేమో చేసి పొద్దున లేచి మంచిగా ఉందా? ఇదేదే కోస 2 ఉన్నప్పుడు ఏదో ఒడవలే. నేను ఇప్పుడు కూడా 9 ఇక్కడ నీళ్ళు పెడతా అనుకున్నా. మళ్ళీ ఎంతకైనా మంచిగా గ్యాస్ రాకపోతే ఎట్లా అని పొయ్యి పెట్టిన. గ్యాస్ అయిపోయింది అంటే గోసపాడు. కానీ ఇప్పుడు ఎట్లా అంతా ముందు 2 ఉండే అవి ఉడతలేమనుకుంటే నీళ్ళు కాబెట్టుకుంటారు. ఎప్పుడు చూడండి 2కు 2 ఎట్టే టైం వచ్చినాయి. మరి అది వచ్చిన వాళ్ళే బాగానే ఇది ఎక్కువ వాడలేదు అనుకుంటే ఇది ఎక్కువ వాడినట్టున్నారు. ఇది తక్కువ వచ్చిపోయింది. ఇగో నిజానికి టైటిల్ సాంగ్కు ఇంట్రోలతో అవిడితో ఇవిడితో ఇబ్బంది బాగా అవుతాయి. ఈ ఇంట్రోలు చేసుడు ఇవి లేకుంటే తొందరనే అయిపోవు. కానీ ఎంత పిసిస్తుంది ఏ చూపెడుతుంది నాకు కట్టం పాడు. కానీ ఇక్కడ స్టార్టింగ్ మంచిగానే ఇస్తుంది. అబ్బా మంచిగానే ఇస్తుంది కానీ సంబరపడే వరకు పిస అవడం అంతే. ఏవే వాచుడు ఇది కూడా అంతే. ఏవే వాచుడు లాస్ట్కి చూసిందా నాకు మంచిగా అనిపించింది. ఇగో ఇదే గోంట్రోలా ఇట్లా చేసి నైట్ అంతా ఇదే పని నాకు. ఇక చేసి కన్ను దుబ్బింది. వీళ్ళు పొద్దున్న సెల్లులు చూస్తారు. వీళ్ళ కళ్ళకైతే ఏం కాదు. ఇది టూ మచ్ సార్, వెటకారం కాదు, సీరియస్. కాదర్రా చూసిందారా ఊకే ల్యాప్టాప్లు సెల్లులు వస్తే ఎట్లా అయిందో. రెడీ అవుతాను మన వాళ్ళు. ఇంతసేపు 9 అవుతుంది. ఏమైంది చూడరా నైనికా అద్దు అయ్యా ఇంత సాయం అవుతుంది. చూసిర్రా పొద్దున ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చిర్రు. సాత్విక అక్కనేమో గులాబ్ జాముల పిండి కలుపుతాను. ఎంత పాకుండా అవుతుంది. ఇప్పుడు పోస్ట్ పెడతాను ఇన్స్టాలో. ఓల్ ఫస్ట్ కామెంట్ పెట్టిండు చూద్దాం. 0 వ్యూస్ అట. బాగానే మంది పెట్టిండు. ఫస్ట్ వాళ్ళు వచ్చింది ఫస్ట్ దొరికింది. అయ్యో ఈయన ఆయన్న ఇచ్చిండుగా విజ్ చేసిందో వాళ్ళు ఉర్రా మరి. ఫస్ట్ హ్యాపీ థింగ్స్ అని పెట్టిండు వాళ్ళు. ఈయన ఫస్ట్ అనుకుంటు చిన్నురెడ్డి థింగ్స్ అని పెట్టిండు. థింగ్స్ అయితే ఇక నేనేం చెప్పాలి. లవ్ గుర్తయితే పెట్టిన అందరికి కొడతాను అప్పట్లో లవ్ గుర్తయితే. మా సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుందో ఏమో అని పెట్టిండు. ఇవాళ అదే వస్తుంది టైటిల్ సాంగ్. 4 నిమిషాలు అయితే 55 కామెంట్లు. అన్నిటికి రిప్లై థ్యాంక్ యూ అని అందరికి పెట్టు. మంచిగా వాళ్ళన్న కామెంట్ పెడితే పిన్ చెయ్యి. నేనైతే ఇక సాంగ్ చెప్తా ఇది పెట్టాలి దేవుడా 10కి పెడతా అనుకున్నా. యూట్యూబ్లో పెట్టినా ఎవరన్నా కామెంట్ చేసి చూద్దాం. ఫస్ట్ 8 వచ్చింది. ఇవాళ 16 సగం 8. ఫస్ట్ ఎవరు పెట్టిండు హాషిం పిలిస్టన్ జర్నీ. నాకు పీలు కావరారు ఇంగ్లీష్. థ్యాంక్ యూ అని పెట్టిన రిప్లై ఇచ్చిన ఫస్ట్ విషయాన్ని. అందరు ఎక్కువ మంది థింగ్స్ అని పెడతాను. థింగ్స్ అయితే టుడే డ్రెస్ కోడ్ అని పెట్టిన వాళ్ళు గణేష్ సీని వరుణ. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే అన్ని మంచిగానే ఉన్నాయి.
ఇగో ఎప్పట్లాగానే ఈరోజు మన వాళ్ళందరికీ బట్టలు పెడదాం. అయ్యో ఒకసారి శ్రీకి మన అందరం కలిసి డ్రెస్ తెచ్చినాం, ఈసారి కూడా అట్లా శ్రీని ఒక డ్రెస్ శ్రీ పైసలు ఇద్దాం. ఎట్లా అనిపించింది రా? ఏమైనా చెప్తారా ఇవాళ క్రియేటివిటీస్ బర్త్డే సందర్భంగా? చెప్పిన వాళ్ళకి సాయంత్రం కేక్ ఇద్దాం అనుకున్నా. మాట్లాడు. పైసలు లోటు పెట్టుకుంటాంటే చిన్ని చెప్పరా క్రియేటివిటీస్ బర్త్డే సందర్భంగా ఏమన్నా? ఏం చెప్పను నిన్నే. నువ్వు చెప్పు వైష్ణవి. నువ్వు చెప్పు సత్యం. మన వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ. మనందరిని ఆదరించినందుకు థ్యాంక్ యూ. అంతే, అంత పెద్ద మేము కూడా ఏం అనుకోవాలి. ఇప్పుడు టక్కర ఏదన్నా మాట్లాడతారా ఆయన? అంటే ఏమన్నా అనుకుందాం అన్నట్టు అట్లా. లక్ష్మీ అన్న ఇదేంటిది వెనుక గిట్ట నైని. మొత్తానికి అయితే 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకోలేదు, 11 సంవత్సరాలు పూర్తయి 12 సంవత్సరాలు అడుగు పెట్టినాం. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చెప్తారు 9 నెలలు పడ్డాయి అట్లా ఇట్లా అన్నారు. 9 నెలలు అడతాను. నెక్స్ట్ బర్త్డేకి అయితే బాగా మంది వస్తారు. ఎందుకంటే పుష్కరాలే కదా, సో పుష్కర కాలం టైం తర్వాత మనకు మంది జామ అవుతారు అన్నట్టు. మన ప్రతి ఇంటి కదా వాళ్ళు వస్తారు, అందరు బుచ్చడి మంది వస్తారు. సో వాళ్ళతో భారీగా చేసుకుందాం నెక్స్ట్ ఇయర్ అన్న. సరే ఇప్పుడైతే టైటిల్ సాంగ్ పెట్టడానికి ట్రై చేద్దాం. మన వాళ్ళని ఏమైనా చెప్పమంటే ఏం చెప్తలేరు. సో మీరేమన్నా చెప్తే గిట్ట అవి వీడియోలను మేము వీళ్ళ ఛానల్లో పెడతాం. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేసిన, అంటే వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టిన. సో ఎవరన్నా ట్యాగ్ చేయితే చెయ్యండి, దాన్ని మన వీడియోలో పెడదామని. ఇక టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఆకలి ఘోరంగా అవుతుంది. మన వాళ్ళు రారు అంటే ఏమో చదివేదే చదువుతాను. ఫుల్ చేసిందట. ఇప్పుడు అవన్నీ మనం చూద్దాం. ఏరుర్రా ఉర్ని అవ్వ పెట్టుకోండి. ఓహో తినుడు అశోకే చూడరా. పన్నెండు ఏంది ఇక అన్నవి పప్పు కారలు, బజ్జీలు, గులాబ్ జాములు, పెరుగు, పప్పు, ఏంటి అప్పడాలు, చారు, ఇవేంటి పూరీలా, కూర వేసిల్లి, ఒక పచ్చడి, ఇక ఫ్రూట్స్ ఇవన్నీ వేసి రోజు గిట్లా వేయండి. ఇక మరి అనుక బర్త్డేకి ఎన్నిటికి 8కి లేచింది. మరి గిట్లా చేస్తే బయట నుంచి తెప్పించుకున్నాం. తిందా 4 వరకు తాత్పరం ఇది చూస్తానా లేకుంటే ఆకలయ్యా మరిచి పట్టింది తిందా పట్టింది. ఇక అరిటాకులు వాళ్ళు వేసుకొని తింటారట మనం. మన వాళ్ళు క్రియేటివ్ చూడు వాళ్ళు తింటారు అది. ఓ నావా మన వల్ల సంబరం. అయ్యా నేను ఏమనాలి అద్దరురా అంటనా. ఇది 12వ సంవత్సరం కాబట్టి 12 రకాల వండుతాం అది అన్నారు. సరే రుర్రా మీ ఇష్టం, మీ ఓపిక అన్న. మన వాళ్ళకి ఓపిక ఉంది, రోజు ఇట్లా ప్లాన్ చేస్తా అని నేను అనుకుంటాను. కొన్ని రోజు కాకుండా ఇట్లా స్పెషల్ డే సాత్క కెమెరా పనితనం చూడండి. అబ్బా ఈమె సాత్క మన సిరీస్ కు అసిస్టెంట్ కెమెరామెన్, అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్. మంచిగా ఉండదండి తీర్లు అంటారు. ఎప్పుడైనా బర్త్డేలో ఏమైనా కొంచెం గంట ముందు లేసి ఇట్నే వేసుకోవాలి. కానీ వెరైటీస్ నెక్స్ట్ టైం ఫుడ్ కాదు, మంచి ఆభరణాలు, గోల్డ్, వెండి అట్లా పెడదాం. మీయేను రా, మీరు తెచ్చి పెట్టండి. నేను గులాబ్ జామ్ తింటాను ఫస్ట్ స్వీట్ తో మొదలెట్టా. ఇట్లా గులాబ్ జామ్ మంచిగా ఉంటా. మంచిగా తినుర్రా. మాది సట్టి, అందుకే మేము వెజ్ చేసుకున్నాం.
1 hour పెట్టినా తప్పలేదు వీడియో చూడరా ఇప్పటిలా కాకుండా ఈసారి బర్త్డే కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ పురాణాలు 10 సంవత్సరాలు బర్త్డే అప్పుడు అన్ని ఇట్లా చేయలే. పెద్ద అన్యాయం. రాలేదే మాకెందుకంటే మొన్న అన్ని తెప్పించుకున్నాం కదా, నేను తెప్పించుకునే కంటే చేసుకుంటే బెస్ట్ కదా అని. నేనైతే 10 years బర్త్డే అప్పుడు అందరినీ ఇన్వైట్ చేస్తా, అది దాన్ని మంచిగా బాగా అనుకున్నా. ఇక నాకు తెలిసి ఒక్కొక్కరు చక్కగా రారు, ఎందుకంటే కనీసం మన వీడియోలలో చేసిన వాళ్ళు కనీసం మన ఇన్స్టాలో కూడా ఫాలో చేయరు. ఏమిటండి మీరు మాట్లాడేది? అసంటి వాళ్ళు పిలిస్తే ఎట్లా వస్తారని అట్లా అనిపించి వెనక ముందేసి అప్పుడే బంద్ చేసినాం. పిలవలే, ఇక పెద్దగా కూడా చేసుకోవాలి పార్టీ అప్పుడు 10 years అయినప్పుడు. వినాయక చవితి అప్పుడు అన్నప్రసన్నం చేసి క్రియేటివ్ అదే లవ్ స్టోరీ అందరిని విషయం యాక్తాలను ఎవ్వరు రాలే. కొంతమంది వచ్చిండు రావణ్య ఎవరు వచ్చిండ్రు? వినాయక చవితి పార్టీ అనే అందరిని మెన్షన్ చేసినాను. అరే వినాయక చవితికి 9 రోజులు చేసుడే కదా ఈసారి. మంచిగా రోజు ఒకటి వండుతారా? ప్లాన్ అన్ని మంచిగా కుదిరినాయి. పాప 4 లేచిండు. నేను ఎన్నిసార్లు హీటర్ పెట్టుకున్నా, ఒకసారి తాత వేసిండు, ఒకసారి అమ్మ వేసింది, బంద్ చేసినాం, మళ్ళీ వేసినాము. నావా హీటర్ వేసుకుంటా బంద్ చేసుకుంటూనే ఉన్నాం. నాన్ వెజ్ తోని ఇట్లా ప్లాన్ చేద్దాం రా. అమ్మ కానీ ఎగ్ కర్రీ, మటన్, 3 రోజుల ముందే చేసి పెట్టుకోవాలి. చికెన్ అనుకున్నారు, చికెన్ ఫ్రై, ఇంత చికెన్ సూప్, లివర్ ఫ్రై, కాళ్ళ ఫ్రై, మటన్, మీరు తినేటోళ్ళకి తలకాయ బొక్కలు, ఫిష్ ఫ్రై, బోటి, ఎగ్, గట్లా అన్ని అనుకోవాలి. गली दे विच हसी रौनक आ गई, नवी नवी खुशी सानू नाल ले गई. ఏంట్రా ఏమైంది? ఏమైంది సత్య? ఏం చేసి సత్క ఏమైందిరా? పెరుగు అంటే అందరం జాగ్ర పెట్టిల్లారా. ఇది చేతులు అడుగు లేదా పెద్ద సంబరపడుతుంది అందరు. అరిటాకులు అడుగులు రేపు మళ్ళీ అయితే. ఇప్పుడు ఎవరు జల్దీ ఎందుకు నువ్వు లేస్తావు తిన్నాకేం పడే నువ్వు లేవా? మరి అట్ట వెనక చెద్దరే అన్నట్టే పట్టవా? అయిపోయిందారా లేద్దామా? చూ నీ కోళ్ళకు నా మీదకి వేస్తాను. నాది అయిపోయింది, నేను సాంగ్ పెట్టవాలి పోతా నేను. ఇస్తారా ఇటు ముందరికి మూస్తారా మలుతారా వెనక? అయిపోయింది తిండు. బోమన్ రా, ఇది ఒకటి నేర్చుకుంది. బోమన్ భయం అవుతుంది అంటున్నా. ఎందుకే బాగా రోజులకు వీడియో ఈ టైం వచ్చేసి 5:10 అవుతుంది. రెస్పాన్స్ ఎట్లుంటుందో మన మనం చక్కగా పెట్టక మంచిగా పెడతాను. అంతేలే, కానీ బాగా రోజు నేను అదే అంటున్నా, బాగా రోజులకు పెడుతున్నాను కదా. ఇక మన టైటిల్ సాంగ్ పెడతాను. ఫస్ట్ ఎవరు కామెంట్ పెడతారో కూడా చూద్దాం. ఈ కంచి సిరీస్ కు ఫస్ట్ కామెంట్ పెట్టేటోళ్ళకు ఇక అంతే. 149 రోజుల తర్వాత నేను వీడియో పెడతాను అంటే టైటిల్ రివీల్ చేసి 149 రోజులు అవుతాను. పెట్టేసి బాగానే మంది పెట్టింది. ఇలా ఫస్ట్ కామెంట్ 4 సెకండ్ ఇంతమంది పెట్టింది. ఫస్ట్ కామెంట్ వల్ల చెప్పు అన్నిటికి రిప్లై ఖచ్చితంగా, ప్రతి కామెంట్కి రిప్లై. కనీసం లవ్ గుర్తన్న 3 seconds అవుతుంది. నైస్ అని పెట్టిండు. మహేష్ చిత్త అని పెట్టిండు ఫస్ట్ కామెంట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అని పెట్టిండు. మనోడు ఫస్ట్ కామెంట్ పెట్టిండు అని రిప్లై ఇచ్చిన. క్వాలిటీ లైటింగ్, గాలచ్చుడు ప్లస్ ఉన్నాయి. పోదప్పా గోన్ రోజులు అవుతుంది వీడియో పెట్టాక. 146 149 రోజులు అవుతుంది. కానీ సాంగే పెట్టినాం, కానీ సోను సిరీస్ ట్రైలర్ కూడా పెడదాం. పోయిన వాళ్ళే రిప్లైలు ఇచ్చేదాకా నాకు మనసున పట్టేది. అన్ని ప్రతి కామెంట్ అంటే చాలా వరకు 50% రిప్లై ఇస్తాం. ఇక మొత్తం కామెంట్లకు అయితే లవ్ గుర్తు అయితే ఖచ్చితంగా పెడతాం. మంచిగా వచ్చిన కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇవ్వబుద్ధి అవుతుంది కాబట్టి నేను చెప్తాను అంతే. 5 అయింది, కాస్త కన్ను గిట్ట అయ్యే ఇట్లా లేట్ అయింది. లేకుంటే నిన్న నైట్ కూడా నేను చేయలేదు. మొన్న నైట్ అనుక బర్త్డే బాగా సేపు చేసినా కాబట్టి బాగా ఇబ్బంది అనిపించి నిన్న నైట్ సాంగ్ వేయలేదు. లేకుంటే నిన్న నైట్ 2-3 గంటలు కూర్చున్నా అయిపోవు.
అలా ఎక్కువ శాతం షూటింగ్ కాక అట్లా కూడా ఆ క్లిప్ లేక ఇబ్బంది అయింది ఎడిటింగ్ చేసాం. సరే ఇప్పుడైతే రోజు అలా సుధరాయించుదాం. ఫస్ట్ కామెంట్లో గ్రూప్లు ఇచ్చి అలా సుధరాయించుదాం. మన వాళ్ళు 7 నాడు తలుపు వేసుకొని అన్నట్టున్నారు అన్న. ఏమైనా ఎగురుతానండి తెలుసా ఘోరమైన నిద్రది అన్నారా? సాంగ్ పెట్టినా చూసిందా? నీ కళ్ళకి దుబ్బినాయి. పండుగ కూడా మేము పడినప్పుడు తెలుసా? సరే అవరా నీకు కొంచెం కామెంట్లో గ్రూప్లో ఇచ్చి చూసిందా? 149 రోజులు అవుతుంది వీడియో పెట్టాక. రిఫ్రెష్ చేద్దాం. కొన్ని నిమిషాలు అయితే వీడియో పెట్టుకున్నా అమ్మ. కామెంట్ 293 వచ్చినాయి. ఎప్పుడైనా వీడియో పెట్టిన తర్వాత అంటే 10-15 నిమిషాల దాకా వచ్చిన ప్రతి కామెంట్ అయితే చూస్తాం. అబ్బా సాయిరామ్. ఈ తర్వాత ఏమైనా పనులు ఉంటే చూసుకుంటాం. ఇప్పుడు వచ్చిన 293 కామెంట్లను చూసి ఎవరు ఎట్లా పెట్టిలో వాళ్ళకి రిప్లైలు ఇచ్చి అన్నిటిని లవ్ గుర్తు పెట్టి పని చేసుకుంటాం. 293 అంటే ఎప్పుడు పెట్టినావు నువ్వు? 11 నిమిషాలు అవుతుంది. ఒక్కొక్క కామెంట్ అయితే ఒక్కొక్క తీరు పెట్టిళ్ళు. నాకు పీస్ ఉన్నది ఏంటంటే ఏదైనా మంచిగా అనిపిస్తే కామెంట్ స్క్రీన్ షాట్ కొడతాను. నాకు అదొక పీసా. స్క్రీన్ షాట్లు కొట్టిన కొద్ది వీడియో లేట్ అయ్యి అంటే కామెంట్లకు రిప్లై ఇష్టం లేట్ అవుతుంది. కానీ మంచిగా వచ్చిన అంటే ఈ వీడియో ఎట్లుందని అంటే ఈ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ను మీరు ఈ వీడియోలో చూడచ్చు. సరేనా? ఏందే కళ్ళు అయితే ఉబ్బినాయి. అందరూ అన్నారట కామెంట్ గోని వచ్చినా అని 11 సెకండ్. ఇప్పుడు ఎంత ఉన్నాయి చూస్తా కామెంట్. ఒక్కొక్క కామెంట్ రిప్లై అయింది మనసున పడతలేదు. నేను రిప్లై ఇచ్చుకున్నా నాకేం కన్ను గుంజుతాను అయినా రిప్లైలు ఇస్తాను. 369 కామెంట్లు. పెట్టిల్లు కామెంట్ అన్న సాంగ్ చూడగానే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది మస్తు మస్తు ఎడతాను చూస్తలేవని నువ్వు స్క్రీన్ షాట్లు తీసావు. అన్ని మంచిగా వచ్చిన కామెంట్లు అన్ని స్క్రీన్ షాట్లు ఈ వీడియోలో పెడదాం. సరేనా? ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. నేను చదవలే ఇంకా నిజంగా చెప్పాలంటే. మంచిగానే ఈ కామెంట్ చదివి టక్కన ఈ ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలనిపిస్తాను. కానీ షూట్ కావాలి. ఘోరంగా ఉంది. సాంకేకి ఇట్లా అంటే ట్రైలర్ ఎట్లున్నదని కానీ కొన్ని క్లిప్పులు లేక ఇబ్బంది అవుతుంది అంతే. ఎందుకంటే కనబడ్డలు సత్కనే 4 సార్లు 5 సార్లు నిజం ఈ ట్రైలర్ చూసినా మరి ముందుకు వస్తారో దొరుకుతారో మనకు 35 years ఎబో. ఇది కూడా అదే అన్న బొబ్బల్లి పెట్టిండే. ఎంత కష్టపడితే వచ్చింది ఉట్టిన. ఇంకా పర్ఫెక్ట్ రాలేదే నేను అనుకున్నట్టు. అది ఒకటే పిట్ రాలి. అటు నుంచో పిట్టి ఇటు నుంచో పిట్టి వచ్చి అంటే ఏమనిపించలేదే. ఇటు పిట్ వచ్చి నీళ్ళు పోసిపోతే ఇంకో పిట్ వచ్చి ఆలింది అన్నట్టు. కలర్ పిట్ వచ్చి దానికి టచ్ చేస్తే కలర్ కావాలి. బ్లాక్ అండ్ వైట్ ఉన్నది అది అక్కడ అయిపోవాలి. సరే ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం. గొద్ర తినమూది వీడియో పెట్టినాం అయిపోయింది. ఇప్పుడు కేక్ కూడా వచ్చింది. కేక్ కట్ చేద్దాం. హైట్ ఉంది మంచిగా రాస్తాండి పేర్లు అట్లా. AI తో డిజైన్ చేసిన కేక్ ఎట్లా చూడను మంచిగా ఏ సంవత్సరంలో పెట్టినాం చెప్పు మనం? 14 ఏ సంవత్సరాలు మన ఛానల్ పెట్టినా సార్ చెప్పు. 14 తప్పు 14 లేదు పోయిన సార్ మనం అందరం అనుకోలేదు. చెప్పు కాదు వైవైంట్ క్లాస్ అది లేదు. ఇప్పుడు దయ్యం పిల్ల ఉందా? మళ్ళీ పెట్టినా దయ్యం పిల్ల మీరు చూసినా? దయ్యం పిల్ల మంచిగా ఉంటది. టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాండ్ వచ్చింది అసలు. 20,000 వ్యూస్ కే 1000 కామెంట్స్ వచ్చింది. 1100 ఇప్పుడు మళ్ళా 1.1K. ఘోరంగా అంటే నేను కామెంట్ రిప్లై ఇస్తలేదు. అబ్బా ఒక్కొక్క కామెంట్ చూస్తే మస్తు అనిపిస్తుంది. నేను శ్రీ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని మరి చూస్తాను. అంటే చాలా మందికి నచ్చింది సిరీస్. దీనికి 100 రెట్లు ఉంటది. మన సిరీస్ అయితే మంచిగా ఉంటది.
ట్రైలర్ అయితే ట్రైలర్నే తెలిసిపోతుంది సిరీస్ ఎట్లుంటదని. వాళ్ళ గురించి ట్రైలర్ లా మాట్లాడుకుందాం. వాయిస్ వస్తుంది కానీ ఇంకా కొంచెం అబ్బాయి ఏం డైలాగులు అని కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది అది. ఇట్లా కానీ 12 సంవత్సరాల నుంచి మమ్మల్ని భరించుతున్న మన సబ్స్క్రైబర్లు అందరికీ, అంటే ఎందుకనంటే లేట్ గా వీడియోలు పెట్టినా కానీ ఓపిక కొద్ది వెయిట్ చేసి మరీ చూస్తారు. ఒక్కొక్కరు అయితే సపరేకపోతారు. 149 రోజులు అవుతుంది వీడియో పెట్టి, అయినా పెట్టంగానే 1100 అది కూడా మంది. ఉట్టిగా ఏంటిది టైటిల్ రివ్యూ ఇచ్చినాం అంతే కదా. అంత లేట్ గా పెట్టినా చూసి 1100 మంది కామెంట్ తో రెస్పాన్స్ అయిందంటే ఎంత గ్రేట్. మేము సక్సెస్ అయ్యి ఈ ప్లేస్లో ఉన్నామంటే అదంతా మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యాన్స్, మీ అందరి సపోర్ట్తోనే. ఇంకా మన టీం వాళ్ళు కూడా మంచిగా గట్టిగా సపోర్ట్ చేస్తే, అంటే ఈ సిరీస్ సపోర్ట్ చేస్తేనైతే మంచిగా కానీ మంచిగానే ట్రై చేస్తున్నాం. ఇక మీకు ఎట్లా అనిపిస్తుందేమో కానీ కామెంట్లు అయితే మస్తు వచ్చినాయి, మంచిగా అనిపించినాయి. ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే ఇంత ముందు ఏది పెట్టినా టైటిల్ రివీల్ అని పెడితే బాగా అంటే కామెంట్లు వచ్చినాయి కానీ తక్కువ, అంటే వాళ్ళకి ఏం ఏర్పడలే టైటిల్ వాళ్ళు ఏమని అంటారు చెప్పు లవనక. సో సాంగ్లు ఇంత ఏదో ఒకటి తెలిసింది, ఇంకా ట్రైలర్ ఇంకా తెలుస్తుంది. అట్లా నేను నువ్వే ఎడిటర్ అంటే డైలాగ్స్ ఇంకేదో మస్తు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని నమ్మకంతో వీళ్ళు మంచిగా ఇస్తారనే కాన్ఫిడెంట్తో మమ్మల్ని ఆదరించుకుంటా సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ దయ, మీ చలువ, మీ దయతోనే మేము ఈ ప్లేస్లో ఉన్న నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్తోనే మేము ఈ ప్లేస్లో ఉన్నాం. ఇదైతే ఎప్పటికీ జగమెరిగిన సత్యం అన్నమాట, అందరికీ తెలిసిందేలే. చూద్దాం మంచి, అంటే మీకు ఇచ్చే అంటే గిఫ్ట్ ఏంటంటే మన సిరీస్ ఇక మంచి కంటెంట్ ఇస్తే మీరు కూడా అబ్బా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇవాళ రేపు మంచి కంటెంట్ చూద్దామంటే ఏది దొరుకుతలేదు. మళ్ళీ పుట్టగొడుగులు లెక్క యూట్యూబ్ ఛానళ్ళు అయిపోయినాయి, ఘోరం తెలుసా. అందుకే ఇప్పుడు మాకు 25 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ వ్యూస్ వచ్చారు 1 lakh. ఇదే గ్రేట్. ఈ సాంగ్కి ఎంత వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేము. టైటిల్ రివీల్ పెడితే మెల్లమెల్లగా బలిమీటికి ఇప్పుడు 1,00,000 దాటింది అంతే. ఇప్పుడైతే కేక్ అడిగిద్దాం, సరేనా? అరే మన బాంబులు ఉన్నాయి కదా, ఒకటి బాంబు ముట్టిస్తే ఏంటి పెద్దది. ఊతారా లక్ష్మణ్ మందు కొడతాను వాన చాలా ఆపు, గడ్డు కొడుతుంది అంటే గిట్టు కొడతాను. మేము ముచ్చడికి సబ్స్క్రైబర్స్ కింద పడద్దా, మన సబ్స్క్రైబర్స్ కి మన ఆయనక పాట పాడుతుంది చూడండి, పాడరా. ప్రతి ఇంటి కదా అన్నాడు. యూట్యూబ్ ప్లే బటన్ ఎవరు తింటాం, నేను చిన్నికి పెడతాను. అది తినవరు ఎట్లుంది ఏదత్తది నేను తింటా. జల్లి జల్లుర్రా తింటావా? వెల్కమ్ లెక్క ఉన్నది. అయిపోయింది మన కేక్ కటింగ్ కూడా అయిపోయింది. నేను కిలో గేమ్ పెడతా అన్నా కానీ చిన్నోళ్ళు అన్నారు లేవురు అంటే లేవలే అని బాగా వేస్టేజ్ చేస్తాను. కర్రె ఉన్నాయి అన్ని తీసి పారేస్తాను, అట్లా పాకిలో పోతాను. కెమికల్ ఏమో కలర్ కదా, కుట్టిగా ఫుడ్ కలర్ కలుపుతారు. నీకద్దా అంతా తినేది దగ్గుతుంది. మస్తు ఉన్నాయి. నిజానికి గేమ్ పెడతా అనుకున్నాం, ఇక టైం సరిపోలే. మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తా అనుకున్నాం, వర్కౌట్ కాలే. కళ్ళు మూసుకొని చెప్తా. ముయ్యలే కాబట్టి చేయను. ఇక తిరుగుర్రా ఏంటివి లేవునే కూడా చెప్తాం. ఎందుకు ఇలా డబ్బులు పెట్టినవుర్రా, ఓకేనా? ఏం పెట్టినా 12 పెట్టినాం, అవి ఏమన్నా కానీ 1 2 3 4 అట్లా కాదురా.
500 ఉన్నానుకో 500 12 నోట్లు. అయితే 200 నోట్లు 200 నోట్లు ఉంటే అవి 12, 100 ఉంటే 12, 50 ఉంటే 12, 10 ఉంటే 12. 12, 20 ఉంటే 12. సో అట్లా పెట్టినావు. ఇగో ఇట్టిస్తే ఎట్లుంటది సర్ప్రైజ్ మంచిగా ఉండదు. ఇలా పెట్టి ఎవరికి ఏది తీసుకోబుద్ధి అయితే తీసుకున్నారు. సో ఆలోచించుకొని రెడీ నేను తీస్తా. దా రవీందర్ ఇట్రాలే. నిజానికి గిఫ్ట్ ప్యాకింగ్ అంటే అనుకున్నాంలే కానీ ఇంకా వేరేవి కూడా అనుకున్నాం. కానీ ఏంటంటే ఈ గిఫ్ట్ ప్యాకింగ్ నాకు నచ్చలే. అనిక బర్త్డేకి బొచ్చుడు పేపర్లు అవి కవర్లు జమ చేసినా తెల్లారంగా పడడానికి నాకు మంచిగా అనిపించలేదు. సో అంటే ఇక అంటే పర్యావరణ హాని అది దానే కాదు, మనం చెత్త జమ చేయొద్దు అని అంతే కదా. మనమే చెత్త భూమి మీద అంటే మనతో చెత్త తయారైతుంది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. సో అది నాకు నచ్చలే. అట్లా అనుకొని మరి కాదా భూమి మీద చెత్త చేసేదే మనం. చెత్త చేసేటోళ్ళు ఇక చెత్తోళ్ళు కదా. ఇక మళ్ళీ చిట్టీలు వేద్దాం ఇది అంటే ఎప్పుడు చిట్టీలు అదే అనుకున్నాను. సో ఇదంతా కాదు మరి బాక్సులు పెడదాం. సో ప్యాకింగ్ చేయండి ఎట్లా అన్నది. సో ఇట్లా పేపర్లు ప్లాన్ చేసిన. నా సజెషన్ ఏంటంటే మీరు కూడా అంటే మీ దగ్గర వాళ్ళు అన్న బర్త్డే అయితే గిఫ్ట్ కవర్ కాకుండా ఇట్లా పేపర్తోని ప్యాక్ చేసుకొని పోవాలి. ఎందుకంటే అలా ఏమున్నది అనేది మెయిన్. మనం చుట్టూ ఏం చుట్టినాం అనేది మెయిన్ కాదు. అఫీషియల్గా లుక్ కనబడితే అయిపోదు. అలా లోపల కూడా కొంచెం మంచిది ఉండాలి అట్లా. ఇప్పుడు ఒకటి ఏంటంటే వెళ్ళే ఉందో అనుకోక తెలుసు. సో అనిక లాస్ట్కి తీసుకుంటుంది. అంటే మీరు తీసుకోగా మిగిలింది అనిక తీసుకుంటుంది. మళ్ళీ ఏమంటారు కామెంట్లు ఏమంటే అనికోక మంచిది ఇచ్చినావు అన్నా అంటారు. సో ఎప్పుడు కూడా ఇగో కామెంట్ ఈటింగ్ ఛాలెంజ్లా అనిక గెలవాలంటే అనిక దొడ్డు బాగా తింటుంది అని అట్లా అన్న తప్పితే అనికే గెలవాలని కాదు. ఎవరికి గెలిచినా ఒకటే. సాత్విక కూడా దెబ్బ తింటుంది కానీ 2 పెగ్గులు అమ్మా అష్ట అనిపిస్తుంది అంటే గట్లా అంటే 2 బుక్కలు వేయంగానే అట్లా అవస్థ పడుతుంది ఇక అట్లా. అంతేగాని ఇక ఎవరన్నా కానీ సరేనా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు ఎవరన్నా తీసుకోండి. బాక్స్ను బట్టి మోసపోకుండి చెప్తాను. అదే తీసుకో చిన్న నువ్వు యాక్టర్ కదా నువ్వు తీసుకో. అనిక సాత్విక అంతా నా అప్రోచ్ చేస్తుంది. మోనిక కే లుక్ ఇస్తుంది అది పట్టుకుంటే మరి బాక్స్ ఇస్తే చిన్న చూడక అనిక చూస్తావు. తర్వాత రవీందర్ నువ్వు తీసుకో. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే చిన్న గుంటాల పెద్ద పెడతారా అని. అంతే రెడీ. తర్వాత నువ్వు ఎవరికి ఏం వెళ్ళింది అనుకుంటాను రా. ఫస్ట్ అనుకు ఎక్కుతుంది. రెడీ ఇప్పుడు ఏ సప్పుడు చెప్పండి. అందుకే అనుక నవ్వుతాంది. సాత్విక చూసింది అయితే లోపల ఎన్నున్నా 12 రా. అంటే ఇప్పుడు 500 కూడా 12 ఏమర్థమైంది రా. నేనే టీం మెంబర్ ఇప్పుడు ఆగు. మాకు క్యూరియాసిటీ ఎక్కువ ఉండదు ఇప్పుడు. ఇక 100 రెడీ. తర్వాత నేనే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నన్ను పనితలేడు సాత్విక బుబ్బ ఆగదు నిజంగా ఘోరంగా. వెళ్తలేదు. 10 ఉన్నాయి 20 ఉన్నాయి ఇంకా. చిల్లర కొత్తలు కావచ్చు అయితే నాయే చిల్లర కొత్తలు లేవు అసలే. వెయిట్ ఉందిరా డబ్బా. 120. ఇప్పుడు చిన్ని నాకు కూడా గుర్తులేదు. నాకు అసలు 200 అనుకున్నా. చిన్ని చిన్ని నేనే లేని కన్ని ఎంత నాకు తెలిసి 2 బాక్సులలోనే ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఇద్దరే ఉన్నది. 2 ఇద్దరు ఒకటేసారి మూసుకొని మీరు తర్వాత మేము తెరువు అన్నదా
గట్లనా అలాగే తీసుకుపెట్టు పాటించి రేపు 240 120 600 1200 నీ 1200 నీ 2400 పెద్ద పార్టీ కాదు చిన్న పార్టీ. ఇచ్చిందిరా మస్తు అనిపించింది. ఈ ఐడియా అనుకదే అనుకో థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. సరే ఇంతే ఇవాళ ముచ్చట ఎట్లా అనిపించింది? కొంటాం అనుకున్నాం ఏమేమో కానీ అసలు ఇక్కడ జగిత్యాల నుండి ఎట్టు టక్ 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 ఎట్టు తిరగట్టలేదు. నెక్స్ట్ ఇక సిరీస్ తర్వాత ఏదన్నా బాడీ ఘోరం ఉంటది అది. తిమింగలాలే ఇక ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఉంటాయి మంచి హిట్ అయితే. సాత్విక్ అయితే ఎలక్ట్రికల్ బండే చూద్దాం నెక్స్ట్ టైం ఎట్లుంటుందో తెలియదు. ఇంకా నెక్స్ట్ టైం భారీగా ఉంటుందో బర్త్డే ఎట్లుంటుంది ఇంకా ఎంతమంది ఉంటారో. నెక్స్ట్ టైం అయితే లావణ్య కూడా వస్తుంది కార్రా. ఆమె టీంలో జాయిన్ అయింది కానీ ఇంకా 1 year కాలేదని ఇల్లు వద్దన్నారు. డ్రెస్ కూడా బుక్ చేసిన నువ్వు భలే ఉన్నావు పట్టు నేను వద్దన్నమాట. లేకుంటే ఆమెకు డబ్బాలో లేదో టచ్. కానీ ఇప్పటి వరకు మనల్ని సపోర్ట్ చేస్తూ ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ వరకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంతే ఇళ్ళకి అయితే ఇది మనం వచ్చిన లాస్ట్కి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. క్రియేటివ్ థింగ్స్ అంటేనే మినిమం అట్లుంటుంది. అంతే ఇప్పటికైతే ఇంతే ముచ్చట. నెక్స్ట్ మళ్ళీ మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల నైట్ చూస్తాను అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. మన క్రియేటివ్ థింగ్స్ కు బర్త్డే విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్క నైట్ కూడా చెప్పిండు ప్రతిది నేను డిస్ప్లే చేసిన మన వీడియోలో. ఎందుకంటే బర్త్డే రోజు కూడా కొంతమంది కామెంట్ పెట్టారు 16 రోజు క్రియేట్ దిస్ బర్త్డే ఉంది హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అని. అట్లా ఇంతే థ్యాంక్ యూ బాయ్ బాయ్. సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే నువ్వు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా సుఖిస్తాను నీ పంచనా.